ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మహేశ్వరం మండలంలోని అన్ని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీలో కలపాల్సిందే. ఫ్యూచర్ సిటీలో కలిపే వరకు కూడా మా పోరాటం ఆగదు అంటున్నారు మహేశ్వరం మండలం జేఏసీ నాయకులు. నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం మండలం జేఏసీ నాయకులు మాట్లాడుతూ మహేశ్వరం మండలంలోని అన్ని ప్రాంతాలను గ్రామాలను ఎక్కువ తక్కువ అని చూడకుండాను ఫోర్త్ సిటీలో కలపాలంటూ కూడాను విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుపతి, ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు కర్నాటి మనోహర్ తదితర నేతలతో పాటు కాకి ఈశ్వర్ ముదిరాజు, వర్కుల యాదగిరి, గద్గుడి మహేశ్వర్ అలాగే తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం మండలంలోని చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలను మాత్రమే ఫోర్త్ సిటీలో కలుపుతున్నారు అంటూ, అలాగే మిగిలిన గ్రామాలన్నిటినీ సహా కూడా మహేశ్వరం మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలపాలంటూ కూడా వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం మండలం పూర్తి విలీనం కోరుతూ ఫ్యూచర్ సిటీలో కేవలం కొన్ని గ్రామాలను విలీనం చేయడం సరికాదు అంటూ కొంతమంది రాజకీయ నాయకుల స్వప్రయోజనాల వల్లే మహేశ్వరం మండలం అభివృద్ధికి వెనకపడింది అంటూ, ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ఉంటే తప్ప మనం మహేశ్వరం మండలాన్ని అభివృద్ధి పదంలో నడపలేము అంటూ కూడాను జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది నాయకులు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగినప్పటికీ మహేశ్వరం మండలాన్ని కానీ మహేశ్వరం మండల అభివృద్ధిని కోరుకోలేదు అన్నారు. ఇప్పటికైనా సరే మనందరం కలిసికట్టుగా కళ్ళు తెరవకపోతే మన అభివృద్ధిని మనమే కుంటుపరుచుకున్నట్లు అవుతుంది. ప్రాంతాల వారీగా కాకుండా మహేశ్వరం మండలం మొత్తాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటున్నారు. లేకపోతే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామంటూ పేర్కొన్నారు. ఎంతో చారిత్రకమైన మహేశ్వరం మండలంలో ఎన్నో ప్రాంతాల నుండి వచ్చినటువంటి నాయకులు ఎంతో స్థాయికి ఎదిగారు. ఇప్పుడు వారే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మనలో ఐక్యత లేకపోవడం వల్ల, కలిసికట్టుగా పోరాటం చేయకపోవడం, నిర్లక్ష్యం వల్లనే మన ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. ఇప్పటికైనా సరే అందరం ఒక్కదాటిపై నిలిచి ఈ ప్రపంచ స్థాయి ఫ్యూచర్ సిటీలో మనం భాగస్వామ్యంలో మన ప్రాంతం కూడా ఒక గొప్ప అభివృద్ధి ప్రాంతంగా నిలవాలి అంటే మాత్రం ఇప్పటికైనా సరే అందరం కలిసికట్టుగా మన మహేశ్వరం మండలాన్ని, మహేశ్వర అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలం ప్రాంతం మొత్తాన్ని కలిపే వరకు కూడా పోరాటం ఆగదు అంటూ హెచ్చరిక చేశారు. పత్తుల రఘుపతి గారికి, అలాగే సుదర్శన్ యాదవ్ గారికి, శ్రీహరి గారికి, సుభాష్ గారికి, ప్రధాన కార్యదర్శి వర్కల యాదగిరి గారికి, మహేందర్ గారికి, మరియు వీరిద్దరు చీఫ్ అడ్వైజర్లు మోహన్ రెడ్డి, కాకి ఈశ్వర్, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ అందరికీ కూడా నా తరఫున మరియు మా జేఏసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కర్నాటి మనోహర్ అండి. నేను ప్రజాసేవకుని. నాకు ఏ పార్టీతో అవసరం లేదు. ఇది అంతా పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. మేము 2 సంవత్సరం నుంచి మేము జేఏసీ నాయకులము 2 కాలుకు బట్ట కట్టుకొని, కాలు గజ కట్టుకొని ఇక్కడ నుండి మన కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక 500 బైకులతో ర్యాలీ తీసి అక్కడ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరియు తర్వాత స్థానిక శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మరియు ఎంపీ గారికి, మరియు మన మంత్రివర్యులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్నగారికి, శ్రీధర్ బాబు గారికి, మేము పోంది ఎవరి దగ్గరికి అయ్యా అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర పోలేదు, ఆయన దగ్గర కూడా పోతాం. మరియు అభివృద్ధి ప్రదాత, విశ్వనగర విజేత, ముందు చూపు మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హైటెక్ సిటీ కట్టినరో అప్పుడు చాలా మంది హేళన చేసిరు. ఆయనను ఏం చేసిరు, తొండలు గుడ్లు పెట్టే దాంట్లో ఈయనేం చేస్తారు అన్నాడు. అట్లా కాదు, ఆయన ముందు చూపుకొని 30 సంవత్సరం క్రితమే ఒక హైటెక్ సిటీ ఏర్పాటు చేసిండు. మరి ఆ హైటెక్ సిటీ ఏర్పాటు చేసినప్పుడు ఒక బిల్ క్లింటన్ అండి, ఒక వుల్ ఫెన్సన్ అండి, ఆ వుల్ ఫెన్సన్ అంటూ వచ్చి మా అత్తగారు ఊరు పాపిరెడ్డిగూడెంలో స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఒక మొక్క నాటిపోయాడు. అప్పుడు నేను మన రంగారెడ్డి జిల్లా ఎడ్యుకేషన్ కమిటీ డైరెక్టర్ను, మరి అప్పుడు మా అన్నగారు దేవేందర్ గౌడ్ గారు హోంశాఖ మంత్రులు. నేనేమంటున్నా అంటే వడ్డీ చోటోడు మనోడు ఉంటే మనం ఏ బంతిలో కూర్చున్నా కూడా మనకు ఒక బుక్క దొరుకుతుంది. ఇంకొకటి 1978లో మాది ఒక తాలూకాగా ఏర్పాటు చేసినటువంటి మా దేవుడు శ్రీగిరిపురం మోహన్ రెడ్డి గారు, దోమ మోహన్ రెడ్డి గారు స్వర్గీయ, ఆయన ఏదైతే తాలూకా తెచ్చిండో ఆ తాలూకా జియో ప్రకారంగా మా అన్నగారు బీసీ నాయకుడు గౌడ బిడ్డ దేవేందర్ గౌడ్ గారు అప్పుడు పునర్విభజన కమిటీలో తెలంగాణకి వెళ్ళి ఏమో దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఏమో ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరు కూడా
మా మహేశ్వరాన్ని ఒక కాన్స్టిట్యున్సీగా చేసిరు, ఒక నియోజకవర్గంగా చేసిరు. ఆ యొక్క నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళ హోంశాఖ మంత్రులుగా భారతదేశంలోనే ఒక సబితా ఇంద్రారెడ్డి గారిని మేము గౌరవిస్తాము, ఆమెకు మేము తల వంచుతాము. ఎందుకంటే ఆమె కూడా మా ఇంటి ఆడపడుచు, మా మండల ఆడపడుచు, మా గ్రామ ఆడపడుచు. ఒక బుక్క బువ్వ తిని పోవచ్చు కూడా మీరు, కానీ మీకు దండం పెడుతున్నామ్మా. పార్టీలకు అతీతంగా ఇది 4th సిటీ అంటే ఇది భవిష్యత్తు నగరం. ఏమంటారు దీన్ని? భవిష్యత్తు నగరం, ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ అంటేనేమో తెలుగు, ఇంగ్లీష్. భవిష్యత్తు నగరం అంటే తెలుగు. మా బిడ్డలు ఇప్పుడు మొన్న ఏమన్నారయ్యా, 260 లక్షలకు కోట్లకు 260 కోట్లకు ఎకరం పోతుంది. ఎక్కడ? కోకాపేటలో. మరి అప్పుడు 2 లక్షలు కూడా పోలే. అప్పుడు అందరూ అవహేళన చేశారు. ఎవరిని? విశ్వనగర విజేత, అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. వారితో పాటు 2వ ముఖ్యమంత్రిగా నా బీసీ బిడ్డ, నా గౌడ బిడ్డ, నా ప్రాంత బిడ్డ, నా మండల బిడ్డ, నా గురువు గారు దేవేందర్ గౌడ్ గారు. వారి యొక్క పట్టుతోని ఆయన కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ ప్రతిది కూడా బహుళ జాతి సంస్థలను తెచ్చి ప్రధానమైనటువంటి రోడ్లకు కొంత దూరంగా ఉండడమో లేకపోతే మా దురదృష్టమో కానీ ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. కేవలం వ్యవసాయ ఆధారిత వాణిజ్య పంటల మీదనే బతుకుతున్నటువంటి ఈ మహేశ్వరం కందుకూరు మండల ప్రజలకు మరి ఈ మధ్యన మరి రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంత ప్రజల మరి ఈ ఎంతో వెసులుబాటు కలిగించే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఇది భావి తరాలకు మరి ఆయన చరిత్రలో ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా నిలిచిపోతాడన్న విషయాన్ని మాత్రం మనము మర్చిపోవద్దు. ఎందుకంటే మనోరన్న మరి ఇప్పుడు బీజేపీ నాయకులు అయినప్పటికీ దర్శన్ గారు చెప్పినట్టు ఈ ఇద్దరు నాయకులు కానీ మరి మిగతా నాయకులు మన ఈశ్వర్ గారు చెప్పినట్టు మరి వాళ్ళ ప్రసంగాల్లో మరి 3 నాయకులను కూడా వాళ్ళు అభినందించారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే గతంలో 33-30 ఏళ్ల క్రితము మన రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు తీసుకున్నటువంటి ఆనాడు తీసుకున్నటువంటి హైటెక్ సిటీ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టడం, దాదాపు 10-15 ఏళ్లలో ఆ ప్రాంతం అంతా కూడా 2 లక్షలు ఉన్న భూమి ఇప్పుడు దాదాపు 233 కోట్ల వరకు చేరిందంటే అక్కడ వేసినటువంటి ఎస్టాబ్లిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి హైటెక్ సిటీ కానీ ఇవన్నీ అంటే టీడీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇతర ముఖ్యమంత్రులంతా కూడా అక్కడ డెవలప్మెంట్ శ్రీకారం చుట్టారు. అక్కడ జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రవాణాగా ప్రతి దగ్గర కూడా ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మన ప్రాంత వాస్తవుడు మన కూత వేటు దూరంలో ఉన్నటువంటి మన కల్వకుర్తి ప్రాంతము, మాడుగుల ప్రాంతంలో మరి ఉన్నటువంటి మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి కావడం, ఆయన ఈ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అత్యుత్తమైనటువంటి నగరాల్లో మన మహేశ్వరం ప్రాంతాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ప్రకటించి చకచక వేగవంతంగా వేలాది కోట్లను ఖర్చు చేస్తూ భవనాలు నిర్వహించడం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, మరి అనేక మంది విద్యావంతులకు స్కిల్ యూనివర్సిటీలో సాంకేతికంగా వారికి అన్ని మరి పనిముట్లలో అన్ని రంగాల్లో వాళ్ళను టెక్నికల్ గా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి మన ప్రాంతంలో విద్యను అధికంగా చదివి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకపోవడము, మరి ఈ ప్రాంతంలో ఈయన తీసుకున్నటువంటి ప్రాజెక్టు భావి తరాలకు ఈ ప్రాంతానికి ఎంతో వెసులుబాటు కల్పించే కార్యక్రమం. ఎఫ్సిడి అది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రకటించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో మా మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి 33 గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని మేము గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. చెలో కలెక్టర్ కార్యక్రమం, చెలో మంత్రి గారు జిల్లా మంత్రి దగ్గరికి, స్థానిక నాయకులు కేఎల్ఆర్ దగ్గరికి, స్థానిక శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని
జిల్లాలో చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు మరి కొండ విశ్వేశ్వర రెడ్డిని కూడా మేమందరం కూడా ఐక్య కార్యాచరణ అన్ని రాజకీయ పార్టీలు అందరం పోయి కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే నిర్ణయం తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిని స్వయంగా ఆమె క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా అక్కడ కలవడం జరిగింది. మేము సబితా ఇంద్రారెడ్డి గారిని గతంలో జరిగిన సభలు సమావేశాల్లో ఘాటైన విమర్శలు చేశాం. మేము ఈ ప్రాంతం వెనుకబాటులో దాదాపు 3 పర్యాయాలు ఈ ప్రాంతంలో మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని చేసుకోవడం జరిగింది. హైకోర్టు తీసుకురావడం కానీ, బస్ డిపో తీసుకురావడం కానీ, బస్ డిపో విషయంలో కూడా సబితా ఇంద్రారెడ్డికి నాకు కొంచెం పరిచయం జరిగింది. తుగ్గూడ ప్రాంత వాస్తవ్యులంతా కూడా తుగ్గూడంలో సర్దార్ నగర్ 131 సర్వే నెంబర్లో వేస్తామని వాళ్ళు అడగడము, ఆనాడు ఉన్నటువంటి ఆర్టీసీ ఈడీ గారు, ఆనాడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ గారు ఖచ్చితంగా ఇది తుగ్గూడలనే బస్ డిపో వేయాలని సబితా ఇంద్రారెడ్డికి సూచించడం, సబితా ఇంద్రారెడ్డి గారు అంగీకరించకపోవడం, మేము మరుసటి రోజే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మరి సెక్రటరియట్ వెళ్ళి ఆనాడు సబితా ఇంద్రారెడ్డి గారికి దృష్టికి తీసుకొచ్చినాం. నేను కొంచెం నాకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టము. ఈ ప్రాంతం కోసం ఖచ్చితంగా వెనుకబాటు గురైంది. మరి కేసీ దండ దగ్గర స్థలం ఉందమ్మా, అక్కడ బస్ డిపో వేయాలి, ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది. కొంత రఘుపతి కొంచెం ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడని ఆనాడు జరిగినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇదే అంబయ్య గాని మూర్తి గాని మేము కొంచెము వీళ్ళంతా కూడా గట్టిగా అడగడానికి వాళ్ళు అడగకపోవడమే కొన్ని అలాంటి నాయకులు ఈనాడు సబితా ఇంద్రారెడ్డి ఇంకా ఉండడం వల్లనే ఈనాడు మహేశ్వరము వెనుకబాటు గురైతుంది. సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర గట్టిగా అడిగి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చుకోవడంలోనే మేమంతా కూడా ఇక్కడ ఫెయిల్ అయినాము. ఆనాడు నేను గట్టిగా